రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా మాస్టర్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా 5-day ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం, అంటే వాళ్ళు యోగా నేర్చుకుంటారు. అలా నేర్చుకున్న వాళ్ళందరితో కూడా మనం డైలీ ప్రాక్టీస్ చేస్తాం. ఇంటర్నేషనల్ యోగా డే June 21 ఏదైతే ఉందో ఆ రోజు చాలా పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కలిసి 2 కోట్ల మందితో మనం ఆ రోజు యోగా చేయాలి అని ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరుగుతుంది. దానికి మన గౌరవ ప్రధానమంత్రి గారే ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఇలా చేసుకునేటప్పుడు ఇది మనము యోగా చేస్తున్నప్పుడు అందరూ చేయాలి అని ఒక జెనరిక్ గా మనం ఒక కాల్ ఇవ్వడం కాకుండా ప్రతి ప్రొఫెషన్ కి కూడా ఒక డేట్ ని నిర్ధారణ చేసి ఆ రోజు ఆ ప్రొఫెషన్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా జిల్లా స్థాయిలో ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ అనేది చేయబోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 26th మనం చూసుకుంటే పోలీస్ వాళ్ళు, అలానే మనకి 27th అయితే యోగా అసోసియేషన్, 28th అయితే అంగన్వాడీ వర్కర్స్, 29th ఈవెంట్ ట్రెషనర్, అలా మనం అందరిని ఇంక్లూడింగ్ మీడియా వాళ్ళకి కూడా ఒక డెడికేటెడ్గా ఒక డేట్ని ఇవ్వడం జరిగింది. సో ఆ రోజు ఆ ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి మన జీటీ రోడ్ ఏదైతే లాలా చెరువు నుంచి మన వై జంక్షన్ వరకు ఉందో దానినే మన జిల్లాలో డిజిగ్నేటెడ్ ప్లేస్గా లొకేట్ చేయడం అనేది జరిగింది. సో ఆ డిజిగ్నేటెడ్ ప్లేస్లో వచ్చి అందరూ కూడా యోగా చేస్తారు. దీని వలన మనం యోగా ప్రాక్టీషనర్ నెంబర్ని పెంచడమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి మరికి ఎక్కువ మందికి యోగా చేసే అవకాశం అనేది ఉంటుంది. దీంట్లో అందరినీ భాగస్వామ్యం చేస్తున్నాం. రిటైర్డ్ పీపుల్, సీనియర్ సిటిజన్స్, అంగన్వాడీస్, ఆశా, స్టేషన్, పోలీస్, రెవెన్యూ, అలానే లారీ అసోసియేషన్స్, డ్రైవర్స్, అన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇంక్లూడింగ్ లాయర్స్, అది కూడా మన డీజే మేడం గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. సో ఆల్ ప్రొఫెషన్స్, అలానే ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్, స్టూడెంట్స్, చిల్డ్రన్, ఎస్హెచ్జి ఉమెన్, మిడిల్ ఏజ్డ్, అలానే సీనియర్ సిటిజన్స్, అలానే పీడబ్ల్యూడీస్, ట్రాన్స్జెండర్స్, ఇలా అందరినీ కూడా మనం ఈ ప్రోగ్రాంలో కలుపుకోవడం అనేది జరుగుతుంది. ఇలా చేస్తూ అత్యధిక సంఖ్యలో పార్టిసిపేట్ చేసినట్టుగా చేయడం, అలానే వాళ్ళకి యోగా ప్రాక్టీషనర్స్గా చేయడం, తద్వారా మనము ఒక ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు కూడా తెచ్చుకోవాలి అని అనుకుంటున్నాం. అయితే ఈ కార్యక్రమం చేసేటప్పుడు మీడియా వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఛానల్స్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియా అయితే, అదర్వైజ్ మీ పేపర్స్లో కానీ ఎవ్రీడే ఒక ఐటమ్, అదర్వైజ్ ఒక సక్సెస్ స్టోరీని కానీ మనం ఇవ్వగలిగితే యోగా అనేది హెల్త్కి ఎలా ఉపయోగపడుతుంది, యోగా డిసిప్లిన్కి ఎలా ఉపయోగపడుతుంది, అదర్వైజ్ యోగా మన మెంటల్ బ్యాలెన్స్గా ఉండడానికి ఎలా ఉపయోగపడుతుంది, అలానే యోగా గురూస్ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కానీ, ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ కానీ, అదర్వైజ్ కొన్ని డిసీజెస్ నుంచి రిలీఫ్ పొందారు అలాంటిది కానీ. సో ఎవ్రీడే ఒక న్యూస్ ఐటమ్ కానీ మనం ఇవ్వగలిగితే అలాంగ్ విత్ ద మెయిన్ చేసిన ప్రోగ్రామ్స్తో పాటుగా డెఫినెట్గా ఇంకా దీనికి ముందుకు వెళ్ళడానికి ఇంకా మంచి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది స్టేట్ లెవెల్లో మానిటర్ చేయడానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో మన జిల్లా మంత్రివర్యులు కూడా ఒకరు. సో వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మనకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అందరి సహాయ సహకారాలతో ఏదైతే మనం షెడ్యూల్ వేసుకున్నామో షెడ్యూల్ ప్రకారం అందరినీ ఇన్వాల్వ్ చేసి ఫ్రమ్ ఆల్ రూట్స్ ఆఫ్ లైఫ్ ఇది పెద్ద ఎత్తున సక్సెస్ చేయడానికి మీ అందరూ కూడా సహకరిస్తారు అని ఆశిస్తున్నాం. అలానే మన జిల్లా వరకు స్టేట్ ప్రోగ్రామ్ అయితే